కేటీఆర్ నువ్వు మాట్లాడిచ్చినావు కదా కౌశిక్ రెడ్డితో. కౌశిక్ రెడ్డికి ఒకటి చెప్తున్నా, అరే నీకు దమ్ముంటే మా ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా జడ్పీటీసీకి కానీ ఎమ్మెల్సీకి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఏ హోటల్లో తిన్నోడు కాదు, ఏ హోటల్కు పోయినోడు కాదు. తర్వాత సినిమా హీరోయిన్లతో మాట్లాడినోడు కూడా కాదు. ఆయనకు కావాల్సింది బిజినెస్, ఇవాళ వ్యాపారం, తర్వాత రాజకీయాలు, అంతే తప్ప ఆయనకి సమాజంలో ఎవరితో కూడా ఎలాంటి దుర్భాగ్యమైన సంబంధాలు ఆయన జీవితంలో పెట్టుకోలేదు. అటువంటి నీతి నిజాయితీకే మారు పేరే రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 18 గంటలు పనిచేస్తున్నాడు తెలంగాణ ప్రజల కోసం. అది తెలంగాణ ప్రజలకు తెలుసు, రాజకీయ నాయకులు అందరికీ కూడా తెలుసు. అటువంటి ముఖ్యమంత్రి గారి మీద అబద్ధాలు మాట్లాడి లేనిపోయిన ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరు. అది గుర్తుపెట్టుకో. ఇంకోటి, నీకు దమ్ముంటే నిరూపించిన భయ్, నీకు దమ్ముంటే ఒకవేళ నీవు ఆ వీడియోలు ఉన్నాయంటున్నావు, సీసీ కెమెరాలు ఉన్నాయంటున్నావు, నీకు దమ్ముంటే తీసుకురా, మీడియా ముందట పెట్టి నిరూపిస్తే మా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు నిరూపించకపోతే హైదరాబాదులో నిన్ను తిరగనియరు, తరిముకుంట కొడతారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా దళితులు, బీసీలు, అణగారిన కులాలు కూడా నిన్ను నా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి తరిమి కొడతారు. నా కొడుక, ఒక్కటి మేము చెప్తున్నాం, నేను నిరూపిస్తా. మీ కేటీఆర్ చేసిన ఘనకార్యాలని నేను నిరూపిస్తా. అదే పార్క్ ఐతులో 820, 824, 828 రూమ్ నెంబర్లతో సహా 2015 నుంచి 2016 దాకా సంవత్సరం వెళ్ళా అక్కడిక్కడే ఏ హీరోని తెప్పించుకున్నాడు, ఏ హీరోని ఉంది, ఎవరిని అక్కడ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను లొంగ తీసుకున్నాడు అనే విషయాలు మొత్తం క్లారిటీగా సీసీ కెమెరాలతో సహా మొత్తం వీడియోలు అన్నీ ఉన్నాయి. అది నేను బయట పెట్టడానికి రెడీ. ఒకవేళ తప్పైతే నన్ను జైలుకు పంపించండి, దీనికి రెడీ.